ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం ఎప్పటికీ జీవించాలి అని అనుకుంటూ ఉంటాం, మరణించాలని మనం అస్సలు అనుకోం. అయితే ఈ లోకంలో మరణించిన తర్వాత మన ఆత్మకి చావుండదు. మన ఆత్మ ఎప్పుడు జీవించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు యేసయ్య యందు విశ్వసిస్తే ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి తన రక్తాన్ని ధారపోసాడని మనం విశ్వసిస్తే మన ఆత్మ నిత్య జీవమునకు వెళ్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యని మనం విశ్వసిస్తే వారే నిత్య జీవము గలవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన యందు విశ్వసించాలి, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని విశ్వసించాలి. మనం విశ్వసిస్తే మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. కనుక విశ్వసించి నిత్య జీవానికి వారసులమాగే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.